చాలామందేంటంటే, "గురువుగారు మరి మేము రాలేము అనుకుంటున్నాం" అంటేనే మీరు రాకపోయినా పర్వాలేదు. మీరు నా దగ్గరికొచ్చినా నేను 30-40 మినిట్స్ టైమ్ ఇస్తాను. క్లారిటీగా మీకు చెప్తాను. రెమెడీస్ రికార్డ్ చేసుకోమని చెప్తాను. టోటల్ మీకు లైఫ్ టైమ్ రెమెడీస్, జెమ్స్ అన్నీ నేను జెప్తాను. ఎవరైతే డైరెక్ట్ రాలేరో పాపం మీరు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకోండి. మీకు రెగ్యులర్ నా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఎట్లా మాట్లాడతానో నేను ఆన్‌లైన్ గూడా అలాగే మాట్లాడతాను. ఇప్పుడు ఎంతోమంది మాట్లాడతారు నాతోటి ఆస్ట్రేలియా, కెనడా, లండన్ గాని, యూఎస్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడ అరబ్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది మాట్లాడతారు. వాళ్ళకి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇంకా పాపం వాళ్ళు దూరం ఉన్నారు గాబట్టి, వాళ్ళకి ఇంకా బెస్ట్ రెమెడీస్ ఇంట్లోనే చేసుకునేటి రెమెడీస్ నేను వాళ్ళకి చెప్తాను. కాబట్టి ఈరోజు చాలా మందికి డౌట్ ఏంటంటే, తులసి కోట ఎక్కడ పెడతారు గురువుగారు అనుకుంటే, ఇప్పుడు మనకి అపార్ట్మెంట్స్, ఇల్లులు అయిపోయినాయి కాబట్టి ఈశాన్యం. ఒకప్పుడు మీరు పాత ఊర్లలో చూసినట్టయితే మంచిగా 4 దిక్కులు ఓపెన్ ఉండేది పైనుంచి. బ్రహ్మస్థానంలో పెట్టేది. మంచిగా ప్రదక్షిణాలు ఇంట్లో వాళ్ళందరూ చేసుకునేది. కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు. అయితే ఇక్కడ మనం తులసి కోటకి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం మనకు కావాలి అంటే, ఏ రోజు ఏ వస్తువులు సమర్పిస్తే మనకి బెనిఫిట్ వస్తుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం స్టార్ట్ చేసేదేంటంటే ఆదివారం. ఇప్పుడు ఆదివారం ఏంటి? ఆరోగ్యము, స్థిరత్వము, తండ్రి కొడుకుల రిలేషను, అలాగే సొసైటీలో మంచి రెస్పెక్టు, అలాగే ఇక్కడే మనకు బయట పేమెంట్స్ గాని ఏదైనా వచ్చేటున్న టైం మీద రావాలి అంటే, స్థిరత్వం కావాలి అంటే రవి. సో, ఆదివారం రోజు ఏం జేయాలి మనం? మనకేంటంటే ఆదివారం రోజు మనకి రాగి చెంబులో కొన్ని నీళ్ళు తీసుకొని, దాంట్లో కొంచెం చిటికెడు కుంకుమ వేసి, గులాబీ పూలు దాంట్లో వేసి, మంచిగా నీ మనసులో మీ ఇష్టదైవాన్ని కోరుకోండి. ఆ లక్ష్మీనారాయణని తలుచుకోండి. మంచిగా ఈ ఈ మీకేదైతే చెప్పానో నేను పాయింట్స్, ఆ పాయింట్స్‌లలో మీకు ఏ పాయింట్ ఉందో అది మంచిగా అనుకోని, అది తీరాలి తండ్రి అని చెప్పి కోరుకొని, అక్కడ తులసి కోటకు సమర్పించండి. ఆ నీళ్ళు అనేది తులసి కోటకు సమర్పించండి ఆదివారం రోజు. ఇది మనకి నేను చెప్పిన పాయింట్స్‌కి మీకు క్లారిటీ ఉంటుంది. అలాగే ఒకవేళ ఎవరికైతే డైజెషన్ సిస్టమ్ ఇష్యూస్ ఉన్నాయో, మనీ రొటేషన్ ఆగిపోతుందో, మనకి ఇక్కడ దాకా వెళ్తున్నాం గురుగారు, మళ్ళీ అది రీచ్ అవ్వట్లేదు, మళ్ళీ డౌన్ అవుతున్నాము. స్టమక్ ఇష్యూస్ ఉన్నాయి, డైజెషన్ సిస్టమ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే తిమ్మిర్లెక్కుడు, అలాగే మమ్మీతోటి రిలేషన్‌షిప్ బాలేకపోవటము, అలాగే మనకి మీ బామ్మర్ది గాని వీళ్ళుంటే వీళ్ళతోటి శత్రుత్వం ఉండటం, లేదంటే మిమ్మల్ని అపార్థం చేసుకోవటం, ఇలాంటి ఇన్సిడెంట్ జరగటం. అలాగే ఫుడ్ బిజినెస్ గాని, కిరాణా షాప్ గాని ఉంటే దాంట్లో కూడా గ్రోత్ లేకపోవటం, నరదృష్టి ఎక్కువ కావటం. అన్నప్పుడు మనం ఏం చేయాలంటే పాలల్లో కుంకుమ పువ్వేసి సోమవారం రోజు మంచిగా నీ మనసులోని కోరిక కోరుకొని, ఆ లక్ష్మీనారాయణని తలుచుకొని మనకి సోమవారం రోజు చెట్టుకు సమర్పించాలి. అలాగే ఒకవేళ అన్నదమ్ములలో గొడవలున్నాయి, రెడ్ సెల్స్ దెబ్బతిన్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే ఎప్పుడు గాని వెహికల్ యాక్సిడెంట్స్ జరగటము, లేదంటే ఎక్కడికెళ్ళినా సరే గాని మనకి మన అర్హతకు తగ్గట్టు మర్యాద లేకపోవటము, మనం చదువుకుందొకటి, మనం చేస్తుందొకటి. ఇలాంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి గురుగారు. నా ఆఫీస్ దగ్గర నా మీద సాడీలు చెప్పి శత్రువులు ఎక్కువైపోతున్నారు. ఎవరు చూసినా సరే గాని నాతో కొట్లాటలు పెట్టుకోవాలనుకుంటున్నాడు అంటే, మీరేం చేయాలి అంటే, మంగళవారం రోజు రాగి చెంబులో నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం తేనె, ఉంటే కుంకుమ పువ్వు కొంచెం వేసి, మంచిగా మీరు తండ్రిని తలుచుకొని ఆ నీళ్ళు సమర్పించి, లాస్ట్‌లో కొంచెం నీళ్ళు మిగిలితే ఇట్లా తీసుకొని నుదుటి మీద ధారణ చేసుకోండి మంగళవారం రోజు. అలాగే ఎవరైతే బుధవారం అంటేనే బుధుడు, బిజినెస్, కమ్యూనికేషను, అత్తగారు, మీ చెల్లె, మీ అక్క వీళ్ళందరిని గూడా రిప్రజెంట్ చేసేది ఎవరు? బుధుడు. అలాగే టెక్నాలజీ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బందులున్నా సరే గానీ బుధుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి బిజినెస్ వాళ్ళు గావచ్చు, నరాలకు సంబంధించి ఇష్యూస్ ఉన్నాయా? అంటే కొంచెం నర్వస్ సిస్టమ్‌లో ఏదైనా ఇబ్బందుందా? లేదనుకుంటే చాలా మందికి ఇట్లా తిమ్మిరెక్కేస్తా ఉంటది కొంచెం అదేమంటాం మైగ్రేన్ లాగా అట్లాంటి ఇబ్బందులొస్తుంటాయి గదా! అలాంటి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులున్నప్పుడు బుధవారం రోజు మనం జేయాల్సిందేంటి అంటే లైట్‌గా కుంకుమ, అలాగే కొన్ని పచ్చిపాలు నీళ్ళలో వేసి మంచిగా నీ మనసులోని కోరిక కోరుకొని మా లక్ష్మీనారాయణని తలుసుకొని ఆ యొక్క నీళ్ళనేది తులసి కోటకు సమర్పించినట్టయితే 100% మనకి ఈ చెప్పిన ప్రాబ్లమ్స్ రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాయింట్స్ మీరు తెలుసుకోవాలి గురుగారు. నేను ఏ చెట్టుకి సేవ చేయాలి? రావి చెట్టుకా? తులసి కోటకా? అరటి చెట్టుకా? వేప చెట్టుకా? లేదంటే వేప చెట్టు, రావి చెట్టు కలిసిందాన్ని నేను సేవ చేయొచ్చా లేదా? ఇవన్నీ పాయింట్స్ చాలా మందికి తెలీవు. దాన్ని వాడితే ఎవరో చెప్పారని చెప్పి పాపం వెళ్ళిపోయి అది చేస్తారు. కానీ వాళ్ళ జాతకంలో దాన్ని చేయొద్దన్న దానికి వీళ్ళు చేయటం వల్ల ఇబ్బందులనేవి ఏర్పడతాయి. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఎన్నో విషయాలుంటాయి తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని డైరెక్ట్ గాని, ఆన్‌లైన్ గాని మీరు మాట్లాడొచ్చు. నేను మొత్తం క్లారిటీ మీకు లైఫ్ టైమ్ రెమెడీస్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ. అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి, మనమే వీటిల్ని అభిమంత్రించి
ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో మీ పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.